నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో అభిమానులతో తమ స్వగ్రామం నందు అంగరంగ వైభవంగా నిర్వహించిన 2026 తొలి పండుగ భోగి సంబరాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి. భోగి మంటల్లో జీవో నకలు కాగితాలను దగ్ధం చేసిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. పలమనేరులో బుధవారం ఘనంగా జరిగిన చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి 90వ జయంతి వేడుకలు. పూజలు నిర్వహించి నివాళులర్పించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబీకులు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా అట్టహాసంగా నిర్వహించిన జల్లికట్టు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ 2026 తొలి పండుగ భోగి సంబరాలను కుటుంబ సభ్యులతో అభిమానులతో తన స్వగృహం నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ 2026 తొలి పండుగ భోగి సంబరాలను కుటుంబ సభ్యులతో అభిమానులతో తమ స్వగ్రామం నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చిన వారికి గౌరవ మర్యాదలతో అల్పాహార విందు ఏర్పాటు చేయడంతో పాటు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చిత్తూరు టీవీ హెచ్డీ తరపున రేపు సీఎం ఇంటి ప్రాంగణంలో జరగనున్న తమ జన్మదిన సందర్భంగా ఎందరో పేద బడుగు బలహీన వర్గాలకు తమ వంతు సహాయంగా కొన్ని ఉపకరణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి ప్రభుత్వ అధికారులకి, అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే జనవరి 15న నా పుట్టినరోజు సందర్భంగా శర్వన్ స్కూల్ డౌన్ త్యాగరాజన్న సిఎంటి కాంపౌండ్ లోపల నా బర్త్డే జన్మదినోత్సవం జరుగుతుంది. అక్కడికి విచ్చేసి అందరూ బ్లడ్ డొనేషన్ కానీ, అలాగే కేక్ కటింగ్, ఈవినింగ్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అన్నిట్లో పాల్గొని సైకిల్స్ యువత పిల్లలకి, స్కూల్ పిల్లలకిను, అలాగే కొందరు పార్టీ కార్యకర్తలకి సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్, తోపుడు బండ్లు, పానీపూరి బండ్లు అన్నీ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉంటుందని ఆశిస్తూ సదా మీ సేవలో మీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు. గురజాల జగన్మోహన్ అంటే ఒక బ్రాండ్ అని, అనుకున్నది సాధిస్తాడని, చేయాల్సింది చేస్తాడని, ఇది చిత్తూరు ప్రజల మనోభావాలని, అందుకే ముందస్తుగా మహిళలు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఇంటికి చేరుకుని చిత్తూరు టీవీ హెచ్డీ తరపున ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. రేపు జరగబోయే జగన్మోహన్ గారి బర్త్డేకి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు జీజేఎం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. జీజేఎం అన్నకి హ్యాపీ బర్త్డే అండి. చిత్తూరు ముద్దు బిడ్డ గురజాల జగన్మోహన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై జీజేఎం అన్న. ఎమ్మెల్యే ముద్దు బిడ్డకి వినాయక స్వామి ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో, చిన్నల అభిమానంతో విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ జీజేఎం. అందరికీ నమస్కారము. మా చిత్తూరు ముద్దు బిడ్డ అయినటువంటి మా గురజాల జగన్మోహన్ అన్నయ్య గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై జీజేఎం అన్న. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ మహిళలందరి తరపున ఇప్పుడు జనవరి 15వ తేదీ రేపు సంక్రాంతి పండుగ రోజున అంతకన్నా పెద్ద పండుగ మా ఎమ్మెల్యే జీజేఎం గారికి అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వర్గం ప్రజలందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చిత్తూరు టైగర్ పుట్టినరోజు పండుగ వైభవంగా జరుగుతుంది. అందరూ తప్పకుండా వచ్చి అందరూ ఆశీర్వదించాలి. సూర్యునికి అలుపు లేదు, చంద్రునికి నిద్ర లేదు, సముద్రానికి హద్దే లేదు, చిత్తూరులో మా జీజేఎంకు తిరిగే లేదు. హ్యాపీ బర్త్డే అధ్యక్ష. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. రేపు జీజేఎం గారి బర్త్డే అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జీజేఎం అన్న. ఆ జీజేఎం గారి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ చిత్తూరు ప్రజలందరూ వచ్చి హ్యాపీగా బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి. రేపు మా జీజేఎం గారికి బర్త్డే జరుపుకుంటున్నాము. అందరూ వచ్చి బర్త్డేని చాలా గ్రాండ్గా చేయాలనేసి కోరుకుంటున్నాము. జై జీజేఎం, జై జీజేఎం, జై జీజేఎం. అందరికీ నమస్కారము. ఈరోజు భోగి పండుగ, రేపు మా జీజేఎం గారికి బర్త్డే. అందరూ తప్పకుండా మన చిత్తూరు ప్రజలందరూ రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందంటూ ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని
చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భోగి మంటల్లో జీవనోకల కాగితాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞాన జగదీష్, మహిళా నాయకురాలు గాయత్రి, గుడిపాల నాయకులు రజనీకాంత్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీలు చదివే అర్హత లేకుండా వ్యవహరిస్తోందని, ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి సందర్భంగా కష్టాలని తొలగిపోవాలని, చెడు మొత్తం తొలగిపోవాలనేటువంటి భావంతో చేసుకునే పండుగ రోజు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు గారు ఈ ప్రైవేట్ పరం చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినటువంటి జీవో ఇచ్చారో ఆ జీవో ప్రతులను అగ్నికి ఆహుతి చేసి భోగి మంటల్లో కాల్చి దాని ద్వారా నిరసన తెలియజేసి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఈ భోగి మంటల్లో ఎలాగైతే జీవో కాలిపోయిందో ఆ రకంగా జీవోను కూడా వెంటనే ఆపేయాలని కూడా మనస్ఫూర్తిగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది. పేద విద్యార్థులకు సైతం అందని ద్రాక్షగా ఉన్నటువంటి మెడికల్ వైద్యను వారి ముంగిట తీసుకురావాలా, వారి ఇంటి ముంగిట నిలపాలా అన్న ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి. తద్వారా పేద విద్యార్థులు చదువుకి ఇబ్బంది లేకోకుండా డాక్టర్లు అవ్వడానికి అవకాశం కలుగుతుంది అని సదుద్దేశంతో చాలా గొప్ప నిర్ణయము, చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేని, ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి నిర్ణయం తీసుకొని దాదాపు 70-80% కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి వారి టర్మ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు, మరి మా దురదృష్టమో వారి అదృష్టమో, వారు గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు గారు రాగానే వారి దృష్టి మెడికల్ కాలేజీల మీద పడింది. ఏంటంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ పరం చేసి పోనీ ప్రైవేట్ వారు ఏమైనా కాలేజీలు నడుపుతారు, పోనీ గవర్నమెంట్ కి ఇన్ని శాతం సీట్లని ఏమైనా దాంట్లో ఏదైనా ఉంటుంది అని అనుకుంటే అట్లా కూడా కాదు. ఉన్న పలంగా మొత్తంగా ప్రైవేట్ పరం చేయడం. ఎందుకు మీకు అటువంటి దురుద్దేశం పుట్టిందో మాకు తెలీదు. ప్రభుత్వం విధానాన్ని ఈరోజు నిలదీస్తూ మెడికల్ కాలేజెస్ ని టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు రద్దు చేయడం జరిగింది. పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు చిత్తూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తూ భోగి మంటల్లో వాళ్ళు ఇచ్చిండే జీవోలంతా కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి మా యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 కాలేజీలు, మెడికల్ కాలేజీలు కడితే పేద ప్రజలకి అదేవిధంగా విద్యార్థులకి చాలా ఉపయోగంగా ఉంటుందనేసి ఆ రోజు మెడికల్ కాలేజీలు కడితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు వచ్చిండే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము దాదాపు 15 మెడికల్ కాలేజీని పీపీపీ విధానంగా అందరికి కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతోంది. దీనివల్ల చాలా మందికి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 1500 కోట్లు కావాలని చెప్పేసి వీళ్ళు దీన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరము. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానం పట్ల ఆకర్షితులై వాళ్ళ స్వలబ్ధి కోసం ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా తాకట్టు పెడుతున్నారు. దాన్ని అనుసరించి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ఏదైతే ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసిందో ఆ జీవోను కూడా మేము భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నాం. ఏడీఎంఎస్ ఈ బైక్ బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. 15,000 స్కీముతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది బాధింపబడ్డారని బాధితులు బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో తమ ఆవేదన విన్నవించుకున్నారు. ఏడీఎంఎస్ ఈ బైక్ బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. 15,000 స్కీముతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది బాధపడ్డారని బాధితులు బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో తమ ఆవేదన విన్నవించుకున్నారు. మాయమాటలు చెప్పి తమ ద్వారా ఎన్నో వందల మందికి గురించి చెప్పి మోసం చేశారని, వెంటనే అధికారులు ఈ విషయంపై స్పందించారని వారు విన్నవించుకున్నారు. ఈ విధంగా ఒకటిన్నర సంవత్సరం ముందు పేటనప్ప అనే గ్రామంలో హనుమంత నాయుడు, జి పల్లవి అనేవారు నాకు వాళ్ళ హోటల్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. వాళ్ళ హోటల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. అప్పుడు పరిచయం ద్వారా వాళ్ళు మాకు ఈ విధంగా కాల్ చేస్తూ ఉండేవారు తరచుగా. ఏం విషయం ఏమని అడిగితే, మీరు నేరుగా వచ్చారంటే మాట్లాడదాము, ఫోన్లు చెప్తే బాగుండదు, మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అట్టని చెప్పారు.
పర్వాలేదు చెప్పండి, నేను వస్తాను, మీకు ఆల్రెడీ ముందు తెలుసు కదా నేను చెప్పండి పర్వాలేదు ఫోన్లో అంటేను వాళ్ళ భార్య పల్లవేని ఆమె, మీరు వస్తేనే బాగుంటుందినా, నేరుగా వస్తే బాగుంటుంది, ఆఫీస్కి రండి, బిజినెస్ ఆఫీస్కి వచ్చారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, పిఓపి అంటారు దాన్ని, పిఓపి విన్నారంటే మీకు అర్థం అవుతుంది అని చెప్పారు. సరే మొత్తానికి అది ఏ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అని చెప్పాను అన్న, ఈ బైక్ ఏడిఎంఎస్ అని చెప్పి ఈ బైక్ 15,000 కట్టి ఐడి వేసుకున్నారంటే దాని ద్వారా మీరు నెలకి 15 లక్షలు సంపాదించే ఒక మంచి ఆపర్చునిటీ అట్టని చెప్పారు. సరే అమ్మా, ప్రస్తుతానికైతే నా దగ్గర 15,000 లేదు, నేను ఒక 4-5 డేస్లో అలా నేను అమౌంట్ రెడీ అయినాక మీకు కాల్ చేస్తాను, వచ్చి మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను పిఓపి అవసరం లేదు, అక్కడ క్లాస్ వినేది అవసరం లేదు, ఏమంటే హనుమంత్ అన్న, మీ భర్త హనుమంత్ అన్న వాళ్ళందరూ నాకు బాగా పరిచయం కదా, వాళ్ళ ద్వారా నేను మీరుంటే చాలు నాకు, నేను కట్టే చేస్తాను అట్టని చెప్పాను. సరే ఒక 1 వీక్ అలా అయింది. ఆ 1 వీక్ రోజు కాల్స్ పైన కాల్స్, అన్న నేనున్నాను, నన్ను నమ్ము అని చెప్పి హనుమంత నాయుడు, అదే పేటనప్ప హనుమంత నాయుడు, అతను కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడు. సరే అని చెప్పి వచ్చాను. ఇక్కడ మన టీవీఎస్ షోరూమ్ దగ్గర ఇట్లా జానకర్పల్లి పోయే రూట్లో అక్కడ ఇది ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్, అక్కడ వెళ్ళి నేను ఫోన్పే ద్వారానే ఎస్బీఐ బ్యాంక్ నుంచి నా అతని అకౌంట్కి నేను జమ చేశాను 15,000. సరే అన్న, మీరు ఐడి వేసుకున్నారు, మీ కింద ఒకరిని జాయిన్ చేసినారంటే మీకు 5,000 వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ రైట్ చేసుకున్నారంటే 5,000 వస్తూనే ఉంటుంది మీకు అని చెప్పారు. పే చేసేయాలి 15,000, 1.5 year బ్యాక్ 2 years అవుతుంది ఇంచుమించు. మేము మా కింద ఒకరిని 2-3 చేర్పించినాము, వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇంకా మా టీంలో మా లాంటి వాళ్ళు 900 మంది, మేము ఉన్నప్పుడు 900 మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా మోసపోయి అన్న ఎక్కడ బిజినెస్ మాకు ₹1 రాలేదు, కట్టిన డబ్బు తిరిగి రాలేదు అట్టని చెప్పి రోజు మాకు కాల్స్ పైన కాల్స్ చేస్తూనే ఉన్నారు. మేము వాళ్ళకి ఏం బదులు చెప్పాలి? వాళ్ళకి మేము మోసం చేసినట్లు మమ్మల్ని వాళ్ళు అడుగుతారు. ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని టార్చర్, మేము కేసులు పెడతాం, మిమ్మల్ని ఇక్కడ కొడతాం అక్కడ కొడతాం, డబ్బులు లేకపోతే వార్నింగ్ ఇచ్చేసిపోతా ఉన్నారు, మమ్మల్ని దౌర్జన్యం చేసి వీళ్ళు కాజేసుకున్నారు. డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేయలేదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. చిత్తూరు గ్రామీణ మండలం గాజులపల్లి ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా ఆహ్వానించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా గాజులపల్లి గ్రామస్తులు సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా గాజులపల్లి గ్రామస్తులు సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆటల పోటీలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి ఉత్సవ కమిటీ మెంబర్లు మీడియాతో మాట్లాడారు. గాజులపల్లి గ్రామంలో గత 39 సంవత్సరాలుగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే గ్రామస్తులకు, చిత్తూరు ప్రజలకు గ్రామ పెద్దలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇది మన గాజులపల్లిలో 39వ సంక్రాంతి సంబరాలు. నెక్స్ట్ ఇయర్ 40వ సంవత్సరం ఇంకా గ్రాండ్ గా జరుపుకోవాలని మన యూత్ అసోసియేషన్ అనుకుంటున్నారు. సో ఈ సంవత్సరము అందరూ కూడా యూత్ కి మీరు కోఆపరేట్ చేసి అన్ని దిగ్విజయంగా జరిపించుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు చెప్పిన ఇన్ టైంలో ఇక్కడ ఉండి పోటీల్లో పాల్గొంటే బాగుంటుంది. ఒక్కొక్కరిని పిలుచుకుంటా అలా ఉండకుండా కరెక్ట్ టైం మెయింటైన్ చేయండి, త్వరగా ఫినిష్ అయిపోతాయి. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు గాజులపల్లి గ్రామస్తులకి, యువకులకి, మొత్తం అందరికీ. అదేవిధంగా ఇది 39వ కార్యక్రమం మన గాజులపల్లిలో జరుపుకుంటున్నాం. 39వ కార్యక్రమం ఇది సంక్రాంతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఇదే విధంగా 40వ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే అనుకున్నట్టుగా 39వ సంక్రాంతి సంబరాలను ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. సాటర్డే రోజు ముగింపు కార్యక్రమం కూడా చాలా ఘనంగా ఉంటుంది. ఈసారి ప్రతి సంబరాలకు ఈసారికి ఉన్న వ్యత్యాసం చిన్నగా ఏమంటే, ఏ రోజు పోటీల ప్రైజెస్ ఆ రోజే ఇచ్చేస్తున్నారనమాట. అంటే ఆ రోజు ఎక్కువ టైం అయ్యి మళ్ళీ మధ్యాహ్నం నైట్ 1-2 కాకుండా తొందరగా ఆ రోజు ప్రోగ్రామ్స్ తో కంప్లీట్ అవ్వాలని ఏ రోజుకి ఆ రోజు పోటీ
ఫలితాలను తర్వాత ప్రైజెస్ను ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ బంధువులు అందరూ కూడా ఉండి ప్రతి ఈవెంట్ను గ్రాండ్గా గుంపుగా అంటే మంచి మాబ్ ఉండి వాళ్ళని ఉత్సాహపరిచి దిగ్విజయంగా జరిగేదానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ మీడియా సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియా సోదరులతో నియోజకవర్గ అభివృద్ధిపై వివరించారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆనవాయితీగా ఎప్పుడు సంక్రాంతి పండుగప్పుడు మనమందరం కూడా కలుస్తాం. మామూలుగా జనవరి 1 అందరూ చేసుకుంటే మన సంక్రాంతి రోజు మీ అందరితో కూడా కలిసి పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడం మనం ఆనవాయితీగా తీసుకొస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 2-3 విషయాలు, ఎందుకంటే ఈ సందర్భంలో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం దాదాపు 1.5 సంవత్సరం పైన అవుతా ఉంది. ఈ 1.5 సంవత్సర కాలంలో గతంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజలకు ఏదైతే చెప్పారో, ఏదైతే సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ సందర్భంగా మీతో కూడా పాల్పంచుకుంటూ, ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి అయితే పలమనేరుకి సంబంధించి ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపు మౌలికమైనటువంటి సదుపాయాలు, ఎందుకంటే ఈరోజు మౌలిక సదుపాయాలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల నష్టపోయినటువంటి సందర్భం నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో చాలా వరకు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా సాగునీటికి సంబంధించి అయితే మొట్టమొదటగా ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, ఎన్నికలైన 6 నెలల్లోనే నీళ్లు తీసుకొని వస్తాను కుప్పానికి అని చెప్పాడు. అదే మాట ప్రకారం ఈ రోజు దాకా దాదాపు 6-7 నెలల నుంచి నిరంతరాయంగా నీళ్లు ఈరోజు మనం కుప్పం బ్రాంచ్ కెనాల్కు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో మధ్యలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా దాదాపు అన్నీ కూడా ఒక పక్క భగవంతుడు ఈసారి మనకు సహకరించి వర్షాలు బాగా పడ్డాయి. కొన్ని చెరువులకు ఇంత ఎక్కువ వానలు పడినా ఇంకా కొన్ని చెరువులు నిండనటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం హంద్రీనివా నుంచి కూడా లింకప్ తీసుకొని ఆ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నింపుకునేటువంటి పరిస్థితి ఈరోజు చేసాం. రాబోయే కాలంలో ఒక పక్క హంద్రీనివా కానీ గాలేరు నగర్ కానీ రెండు కూడా అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ మొదలైంది. పర్మనెంట్గా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలు అయినటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతాలు మొత్తం కూడా హంద్రీనివా అదేవిధంగా కృష్ణా జలాలు ఏ రకంగా గాలేరు నగరి హంద్రీనివా నుంచి కూడా అన్నీ కూడా నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పిన మాట ప్రకారం దాదాపు లైనింగ్ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్డు సౌకర్యం, ఆ రోడ్డు సౌకర్యాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఎక్స్టర్నల్ రీడర్ ప్రాజెక్ట్ కింద 130 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామో గడిచిన 5 సంవత్సరాలు అది పడకేసినటువంటి సందర్భంగానే ఎన్నో సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చాలా సందర్భాల్లో అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వ ప్రతినిధులు కానీ మేము కానీ కూడా మాట్లాడిన సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ కూడా అవకాశం వచ్చింది. ఆ ఎక్స్టర్నల్ రీడర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 130 కోట్ల రూపాయల నిధులు ఈ మార్చికి లోపల కంప్లీట్గా కూడా అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. మార్చి లోపలనే అన్నీ కూడా ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి 90వ జయంతి వేడుకలు పలమనేరులో బుధవారం ఘనంగా జరిగాయి. పెద్ద పంచాని మండలంలోని కెలావతిలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తన కుటుంబీకులతో కలిసి రామకృష్ణారెడ్డి స్మృతి వనంలో పూజలు నిర్వహించి నివాళులర్పించారు.
పెద్ద పంజాని మండలంలోని కెలావతిలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తమ కుటుంబీకులతో కలిసి రామకృష్ణారెడ్డి స్మృతివనంలో పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు సైతం ఆయన్ను స్మరించుకుని జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా అన్ని మండలాల్లో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద పంజాని గంగవరం పట్టణ నాయకులతో పాటు జిల్లాలో పలువురు ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనను భార్య భువనేశ్వరి సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి వేడుకలు జరిగాయి. చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వేకువజామున భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం ఇంటి వద్ద భోగి పండుగను పురస్కరించుకుని ఇంటి ముందు కొబ్బరి, అరటి ఆకులతో ప్రత్యేక తోరణాలు ఏర్పాటు చేశారు. భోగి మంటల ముందు బాలకృష్ణ చిన్నియాలుడు, ఎంపీ భరత్, నందమూరి రామకృష్ణ, కంఠమనేని రామకృష్ణ తదితరులు సందడి చేశారు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఎంపీ భరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా జల్లికట్టును అట్టహాసంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఆవులు, కోడగిద్దలతో పాటు వివిధ గ్రామాల నుంచి చురుకుగా పరిగెత్తగలిగే కోడలను తీసుకువచ్చారు. ముందుగా సిద్ధం చేసుకున్న చెక్క పలకలు, కొత్త బట్టలను నడివీధి గంగమ్మ వద్ద పెట్టి పశువుల కాపరులు పూజలు చేశారు. ఆవులకు, కోడగిత్తలకు చెక్క పలకలను, కొత్త బట్టలను కట్టి డప్పులతో బెదిరిస్తూ వీధులలో తరిమారు. పశువులను నిలువరించడానికి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వందలాది మంది యువత తరలివచ్చారు. పశువులను నిర్వహించే ఈ క్రమంలో కొందరికి చిన్నపాటి గాయాలయ్యాయి. కొందరు పశువులను నిర్వర్తించి చెక్క పలకలు కేరింతలు కొట్టారు. రామచంద్రాపురం ఎస్ఐ భక్తవత్సలం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. చంద్రగిరి మండలం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చంద్రగిరి మండలం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగల విశిష్టతను మోహన్ బాబు వివరించారు. మన తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ కళ వెల్లవెరిసింది. చాలా మంది వచ్చారు. అంటే మీరు ఎన్ని గంటలకు లేచి ఉంటే ఇక్కడ రాగలిగారు. ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంట చేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువుల పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సారీ, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ పిఎస్హెచ్ఎం ఫోరం రాష్ట్ర సభ్యులు శ్రీనివాసులు హెచ్చరించారు. రాష్ట్ర విద్యాశాఖ వెలువరించిన జీవో కాపీలను తిరుపతి జిల్లా ఫోరం ఆధ్వర్యంలో బుధవారం భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పిఎస్హెచ్ఎం ఫోరం నాయకులు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం మోడల్ ప్రైమరీ పాఠశాలను సరికొత్త సంస్కరణలతో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లను నేరుగా ఎన్జీటీలకు పదోన్నతులు ఇచ్చి PSHMలుగా నియమించినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం చేస్తూనే మరోపక్క తీవ్రంగా ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నట్లు తెలిపారు. PSHMల సమస్యల పరిష్కారం కాకుంటే అవసరమైతే పోరాటం పంతాలోకి దిగుతుందని హెచ్చరించారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలో PSHMల జాబ్ ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాబోయే బదిలీలలో స్కూల్ అసిస్టెంట్లుగా తిరిగి వెళ్లే వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గ్రేడ్ 3 హెచ్ఎంలుగా మార్పు చేసి పరిపాలన నిర్వహణకు మాత్రమే పరిమితం చేస్తూ 5వ తరగతికి సంబంధించిన ఒక సబ్జెక్టుకు మాత్రమే బోధించేలా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీలకు క్యాజువల్ లీవ్లు మరియు స్పెషల్ క్యాజువల్ లీవ్లు మంజూరు చేయి అధికారాన్ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్లకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలోని మోడల్ ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ రాష్ట్రంలో అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తూ మంగళవారం మెమో రూపంలో రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ PSHM ఫారం ఆధ్వర్యంలో మెమో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో PSHM ఫారం తిరుపతి జిల్లా నాయకులు వెంకటరమణ, బాబు, శ్రీధర్, రమణ తదితరులు పాల్గొన్నారు. అధికారుల ముందు వైఖరి అధికారుల ముందు వైఖరి సీఎం చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి మండలం నారవారిపల్లి ఇంటి ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలం నాగరాజయ్య గారిపల్లి నుంచి తమ సమస్యలు వినతిపత్రం ఇచ్చేందుకు గోవిందరెడ్డి ఉదయమే వచ్చారు. పోలీసులు పంపించకపోవడంతో ఆత్మహత్యానికి గోవిందరెడ్డి పాల్పడ్డారు. సీఎం ఇంటి ముందు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారంటూ గోవిందరెడ్డితో వచ్చిన గ్రామస్తులు రెడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన నారవారిపల్లి ఆసుపత్రికి స్థానికులు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి వైద్యులు తరలించారు. సార్ ఇప్పుడు 5 years ఇంకా హౌసింగ్ సమస్య. ఈ గోవిందరెడ్డికి గవర్నమెంట్ ఇల్లు పట్టా ఇచ్చింది. ప్లస్ వచ్చేసి వీళ్ళ మామకి DLR రెడ్డి అనేసి ఆయనకి పట్టా వచ్చింది. ఆయన గవర్నమెంట్ ఇచ్చిండే అమౌంట్ కాకుండా ఒక 10 లక్షలు 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కట్టాడు. ఈయన గోవిందరెడ్డి వీళ్ళ మామ కడితే వీళ్ళ తమ్ముడు రామరెడ్డి నువ్వు చిన్నవాడు కాబట్టి దిగి ఉండాలి, నువ్వు గ్రామంలో పెద్ద మనుషులతో పంచాయతీ చేసి నువ్వు దిగి ఉండాలి, దిగి ఉండు, నువ్వు కట్టిన ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు ప్లస్ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి నేను ఇచ్చేస్తాను, మీరు కింద ఉండండి అన్నారు. ప్లస్ ఆయనది ఖాళీ జాగా ఉంది రామరెడ్డి. ఖాళీ జాగాలో మళ్ళీ ఈయన 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ ఈయన టైం పెట్టాడు, ఒక 1 month అట్లా టైం పెట్టాడు. అప్పుడు ఈయన పోయి అడిగితే ఇంకా ఇస్తాను, ఆ డబ్బులు రాలేదు. మళ్ళీ ఇంక 4 months తర్వాత అడిగితే ఇది నాదే ఇల్లు, ఇన్వెస్ట్మెంట్ నువ్వేం పెట్టింది లేదు, నేను ఇచ్చేయలేదు, నీ చేతనైనా చేసుకోవాలి. ఇతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసి కలెక్టర్కి అర్జీ పెట్టాడు. కలెక్టర్ గారికి అర్జీ పెడితే కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టరు MRO సార్ గారికి రెఫర్ చేశారు. MRO సారు RI సార్కి రెఫర్ చేశారు. ఇట్లా కనీసం అంటే 5 years ఇంకా చిత్తూరు మన సబ్ కలెక్టర్ ఆఫీసరు మన పెద్ద పంచాని MRO దగ్గరికి ఇంచుమించుగా ఖర్చులే 5 లక్షలు ఉంటాయి. ఏం చేసినా కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏమీ స్పందించలేదు. లాస్ట్ ఇయర్ ఇదే ఈ జనవరిలోనే మన చంద్రబాబు గారితో లోకేష్ గారితో కలిస్తే మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. చెప్తే కూడా కలిస్తే కూడా తర్వాత అన్నీ మళ్ళీ ఇంక కలెక్టర్ దగ్గరికి పోయినారు, MROతో కలిసినారు, అంతా చేసినా కానీ అదే సమస్య. కలెక్టర్నే డబ్బుతో కొన్నారు న్యూస్ వచ్చింది. కలెక్టర్ని ఇంకా ఏ నిమ్మైతే చేసుకోమని చెప్పారు. ఇదే సమస్య. సరే రాత్రి ఈయన వచ్చాడు మా ఇంటికి, లేదు బాబు గారితో మాట్లాడదాము, సీఎం గారు వచ్చారు కదా, సీఎం గారు లోకేష్తో మాట్లాడదాము, ఏమి కాదు అన్నారు. బాబు గారు ఇంటికి చంద్రబాబు నా సార్ దగ్గర తీసిపోయిన తర్వాత నేను బైకు పార్కింగ్ చేసిన తర్వాత కార్యాలయం ముందు సూసైడ్ చేసుకున్నాను. తిరుమలలో వేకోజామున శ్రీవారి ఆలయం ముందు మహాద్వారం వద్ద భోగిమంటలు వెలిగించారు. ఈ సందర్భంగా మహిళలు భోగిమంటల చుట్టూ శ్రీవారి భక్తులు ప్రదక్షిణలు చేస్తూ గోవింద నామస్మరణ చేశారు. తిరుమలలో వేకువజామున శ్రీవారి ఆలయం ముందు మహాద్వారం వద్ద భోగిమంటలు వెలిగించారు. ఈ సందర్భంగా మహిళలు భోగిమంటల చుట్టూ శ్రీవారి భక్తులు ప్రదక్షిణలు చేస్తూ గోవింద నామస్మరణ చేశారు. అనంతరం ఆలయం తలుపులు తెరిచి స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొని భోగి పర్వదినాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో జరుపుకున్నారు.
రండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో అభిమానులతో తమ స్వగ్రామం నందు అంగరంగ వైభవంగా నిర్వహించిన 2026 తొలి పండుగ భోగి సంబరాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి. భోగి మంటల్లో జీవో నకలు కాగితాలను దగ్ధం చేసిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. పలమనేరులో బుధవారం ఘనంగా జరిగిన చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి 90వ జయంతి వేడుకలు. పూజలు నిర్వహించి నివాళులర్పించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబీకులు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా అట్టహాసంగా నిర్వహించిన జల్లికట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.